గణితంలో కొన్ని విషయాలుంటాయి. అవి ఎప్పుడూ నిజం. మరికొన్ని అస్సలు జరగవు, అసాధ్యమన్నమాట. ఈరోజు మనం ఇలాంటి సంపూర్ణ సత్యాలు, అసాధ్యాల వెనుకున్న రెండు ముఖ్యమైన కాన్సెప్ట్ల గురించి తెలుసుకోబోతున్నాం. ఎప్పుడైనా అనిపించిందా కొన్ని ఆలోచనలు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే నిజంగానే ఉంటాయా అని? ఈ ప్రశ్న మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. అలాగే దానికి పూర్తి వ్యతిరేకంగా కొన్ని విషయాలు ఎప్పటికీ జరగవు, అవి ప్రాథమికంగానే అసాధ్యం అని ఖరాఖండిగా చెప్పగలమా? అయితే ఈ ప్రశ్నలకి సమాధానాలు మనకి గణితంలో దొరుకుతాయి. ముఖ్యంగా సమితి సిద్ధాంతం అంటే సెట్ థియరీలో. ఈ సంపూర్ణ నిశ్చయతలను నిర్వచించడానికి అదొక పవర్ఫుల్ లాంగ్వేజ్ లాంటిది. పదండి, ఈ ప్రపంచాన్ని కాస్త అన్వేషిద్దాం. సరే, ఈ కాన్సెప్ట్లను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం. ఈ అన్వేషణకు మనకు కావాల్సిన కొన్ని టూల్స్ ఏంటో చూద్దాం. ఓకే, మన ఉదాహరణ కోసం మన గణిత విశ్వం అంటే యూనివర్సల్ సెట్ యు 1 నుంచి 5 వరకు ఉన్న సంఖ్యలో అనుకుందాం. అంటే 1 2 3 4 5. ఇందులోంచి మనం ఒక చిన్న సమితి సెట్ ఏ తీసుకుందాం. అది 1 2 3. ఇప్పుడు ఏ యొక్క పూరకం అంటే ఏ కాంప్లిమెంట్ ఏసి. దీని అర్థమేంటంటే యూలో ఉండి ఏలో లేనివి. మరి అవేంటి? సింపుల్, 4 5. చాలా సులభం కదా. మొదటగా మనం టాటాలజీ గురించి మాట్లాడుకుందాం. దీని మనం ఎప్పటికీ బ్రేక్ చెయ్యలేని ఒక రూల్లాగా అనుకోవచ్చు. అంటే ఎల్లప్పుడూ నిజంగా ఉండే ఒక స్టేట్మెంట్ అన్నమాట. అంటే టాటాలజీ అనేది మనం ఏ సెట్ని తీసుకున్నా, ఏ ఎలిమెంట్స్ని ఎంచుకున్నా సరే ఎల్లప్పుడూ నిజమయ్యే ఒక ప్రకటన. దీనికి మినహాయింపులే ఉండవు. ఇది సంపూర్ణ నిశ్చయతను సూచిస్తుంది. సెట్ థియరీ భాషలో చెప్పాలంటే ఇది మన యూనివర్సల్ సెట్ యూకి సమానం. దీనికి ఒక క్లాసిక్ ఉదాహరణ ఏంటంటే ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ యు. సింపుల్గా చెప్పాలంటే ఒక సెట్ని ఆ సెట్లో లేని వాటన్నింటినీ కలిపితే మనకు మొత్తం విశ్వం అంటే యూనివర్సల్ సెట్ వస్తుంది. ఇదెందుకు నిజమో మన నంబర్లతోనే చూద్దాం. మన సెట్ ఏ ఏంటి? 1 2 3. దాని కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంటొచ్చి 4 5. ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుదాం, అంటే యూనియన్ చేద్దాం. ఏమొస్తుంది? 1 2 3 4 5. చూసారా? ఇది ఖచ్చితంగా మన యూనివర్సల్ సెట్ యు. పర్ఫెక్ట్. ఒక్క క్షణం ఆ గణిత సింబల్స్ మర్చిపోండి. దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్. మనం ఏ ఎలిమెంట్ని తీసుకున్నా సరే అది ఖచ్చితంగా ఏలో ఉంటుంది లేదా ఏలో ఉండదు, అంతే. 3 ఆప్షన్ అనేదే లేదు. అందుకే ఇది ఎల్లప్పుడూ నిజం. అవును, ఇలాంటి టాటాలజీలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఏ అనేది ఎప్పుడూ ఏ యూనియన్ బిలో ఒక భాగమే అవుతుంది, లేదా ఒక సెట్కి మొత్తం యూనివర్సల్ సెట్కి కామన్గా ఉన్నది ఆ సెట్టే అవుతుంది. ఇవన్నీ కూడా ఎప్పటికీ నిజమయ్యే విషయాలే. సరే, ఇప్పుడు నాణేనికి మరోవైపు చూద్దాం. దీనికి పూర్తి వ్యతిరేకమైన కాన్సెప్ట్, అదే కాంట్రడిక్షన్. గణితంలో అసాధ్యతకు ఇదొక పర్యాయపదం లాంటిది. టాటాలజీ ఎప్పుడూ నిజమైతే కాంట్రడిక్షన్ అనేది ఎప్పుడూ తప్పయ్యే ఒక స్టేట్మెంట్. మనం ఏ సెట్స్ వాడినా సరే ఇది నిజం కావడం అసాధ్యం. ఇది పూర్తి అసాధ్యతను చూపిస్తుంది. దీనికి గుర్తు శూన్యసమితి అంటే 5. దీనికి కూడా ఒక ప్రైమరీ ఉదాహరణ ఉంది. ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ 5. దీనర్థమేంటంటే ఒక సెట్కి దాని కాంప్లిమెంట్కి మధ్య ఉమ్మడిగా ఒక్క ఎలిమెంట్ కూడా ఉండదు. మళ్ళీ మన నంబర్ల దగ్గరికి వెళ్దాం. సెట్ ఏ అంటే 1 2 3. దాని కాంప్లిమెంట్ ఏసీ వచ్చి 4 5. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఏముందో చూడండి. ఇంటర్సెక్షన్ కనుక్కోండి. ఏముంది? ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా కామన్ ఎలిమెంట్ లేదు. అందుకే ఫలితం శూన్య సమితి. పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. దీని వెనకున్న లాజిక్ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. ఒక వస్తువు ఒకేసారి ఒక బాక్సు లోపల బయట ఉండటం ఎలాగైతే అసాధ్యమో, అలాగే ఒక ఎలిమెంటు కూడా ఒకే సమయంలో సెట్ ఏ లోపల ఉంటూ ఏలో లేకుండా ఉండలేదు. ఇది తార్కికంగా జరగని పని. ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలంటే శూన్య సమితి యూనివర్సల్ సెట్కి సమానమవ్వడం అసాధ్యం కదా. అలాగే ఒక సెట్ అదే సెట్కి సమానం కాదు అని చెప్పడం అదెలా కుదురుతుంది? ఇవన్నీ ఎప్పటికీ జరగని కాంట్రడిక్షన్లు అన్నమాట. సరే, ఇప్పుడు దాకా మనం సెట్స్ గురించి, నెంబర్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. ఈ గణితం కేవలం అంకెలకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది మన తార్కిక ఆలోచన విధానానికి, మన లాజిక్కి పునాది లాంటిది.
ఇదే అసలైన ఆహా మూమెంట్. చూడండి, లాజిక్కి, సెట్ థియరీకి మధ్య ఒక డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మనం లాజిక్లో వాడే ఆర్ అంటే సెట్ థియరీలో యూనియన్, అలాగే అండ్ అంటే ఇంటర్సెక్షన్. లాజిక్లో టాటాలజీ అంటే ఒక విషయం నిజం లేదా నిజం కాదు అని చెప్పడం, అది యూనివర్సల్ సెట్కి సమానం. అదే లాజిక్లో కాంట్రడిక్షన్ అంటే ఒక విషయం నిజం మరియు నిజం కాదు అని చెప్పడం, అది ఎంప్టీ సెట్కి సమానం. సింపుల్గా సెట్ థియరీ అనేది లాజిక్ని కళ్లతో చూడగలిగే ఒక మార్గం. సరే, మనం ఇప్పుడు ముగింపుకొచ్చేస్తున్నాం. కాబట్టి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? మొత్తం మనం నేర్చుకున్నదాని సారాంశం ఇదే. ఒకవైపు టాటాలజీ, ఇది ఎల్లప్పుడూ నిజం, యూనివర్సల్ సెట్ యూని సూచిస్తుంది. ఉదాహరణ, ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ యూ. మరోవైపు కాంట్రడిక్షన్, ఇది ఎల్లప్పుడూ తప్పు, ఎంప్టీ సెట్ ఫైని సూచిస్తుంది. ఉదాహరణ, ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ ఫై. ఇంతే సింపుల్. ఒకవేళ ఈ కాన్సెప్ట్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా అనిపిస్తే ఇదిగో ఒక చిన్న ట్రిక్. టాటాలజీ అంటే టోటల్ ట్రూత్, అంటే మొత్తం నిజం. అలాగే కాంట్రడిక్షన్ అంటే కెనాట్ బీ ట్రూ, అంటే ఇది నిజం కాలేదు. ముగించే ముందు ఒక ఆలోచనతో వదిలేస్తున్నాను. గణితం, లాజిక్ ఉపయోగించి మనం ఇలాంటి విశ్వసత్యాలను, అసాధ్యాలను నిరూపించగలుగుతున్నాం. మరి ఇదే శక్తివంతమైన తర్కాన్ని ఉపయోగించి మనం ఇంకా ఏమేమి నిర్మించగలం? ఆలోచించండి.